హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం, నేను చేసిన మిస్టేక్ డిస్కస్ చేద్దాం, అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అండ్ అదర్ స్టాక్స్లో ఎక్కడ ట్రేడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి 1 మినిట్ టైం ఫ్రేమ్లో, ఎక్కడ ట్రేడ్ చేస్తుంటే బాగుండేది అనేది చూద్దాము. ఓకే, సో ఆల్వేస్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి. ట్రేడింగ్ అంటేనే 1 మినిట్ టైం ఫ్రేమ్, ఇంకా తక్కువ వెళ్ళినా పర్లేదు, చేయొచ్చు. ఓకే, సో ఇవాళ చూస్తే బేసికల్లీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఇవి చార్ట్స్, ఇంకా రెడ్ పడ్డది, గ్రీన్ బట్టి రెడ్ పడ్డది. ఇక్కడ నేను కింద పడుతుందని సెల్ చేశాను. ఓకే, కింద పడుతుందని లైక్ పిఈ బై చేశాను. ఓకే, బట్ ఇన్స్టెంట్లీ ఇది రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. నేను ఏమనుకున్నానంటే ఇక్కడ నుంచి నా రివర్స్ అయ్యి కింద పడుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను చాలాసేపు వెయిట్ చేసి లాస్ అయితే బుక్ చేశాను. చాలా కన్ఫ్యూజ్ ట్రేడ్ అనమాట. ఇవాళ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. బేసికలీ కరెక్ట్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి అంటే ఇవాళ నిఫ్టీనే అబ్జర్వ్ చేయాలి మనం. ఇవాళ ఎలా ఉందంటే నిఫ్టీ ఏమో పైకి వెళ్తుంది, బ్యాంక్ నిఫ్టీ కిందికి వెళ్తుంది ఇనీషియల్గా సమ్ టైం వరకు. ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్ నిఫ్టీలో గ్రీన్ రెడ్ గ్రీన్, మళ్ళీ ఇంకా గ్రీన్ వచ్చేది. ఈ లైన్ గ్రీన్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడే నేను బై చేయాల్సింది. ఇక్కడ నేను బై చేస్తుంటే ఆల్మోస్ట్ మనకి ఆల్మోస్ట్ 240 పాయింట్స్ వరకు క్యాప్చర్ అయ్యేది. సరే ఎంత లేదనుకున్నా ఒక 150 పాయింట్స్ అనేది క్యాప్చర్ అయ్యేది. సో అదే నిఫ్టీలో ఎగ్జాంపుల్. అదే మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇక్కడ సేమ్ సిమిలర్ ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను అనుకోండి, ఈ లెవెల్ వరకు ఉంటే 244 పాయింట్స్ వచ్చాయి నాకు. బట్ నేను రాంగ్ ట్రేడ్ తీసుకున్నాను, కిందికి వెళ్తాను అనుకున్నాను. ఇంకా కిందికి ఇక్కడ పైకి వెళ్ళినా కూడా నేను అంత ఎందుకు తీసుకున్నాను ట్రేడ్, ఇవాళ కిందికి వస్తుందని అనుకున్నాను, బట్ పైకి వెళ్ళిపోయింది. సో ఇది ఇవాళ ట్రేడ్, నా రిగ్రెట్. సో అందుకే మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి ట్రేడింగ్ అనేది. ఇప్పుడు మార్కెట్ అనేది నిఫ్టీ పైకి వెళ్తుంది, బ్యాంక్ నిఫ్టీ కిందికి వెళ్తుందంటే అర్థం మనకి నిఫ్టీని ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిఫ్టీని ఫాలో అవ్వాలి. సో అప్పుడే మనం ఆ ట్రేడ్ సక్సెస్ అవుతుంది. సో ఇలా మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ నిఫ్టీ నెక్స్ట్ 50లో చూద్దాము. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు నౌకరీ స్టాక్. సో 1 మినిట్ టైం ఫ్రేము. ఇక్కడ చూస్తే మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇంకా రెడ్ పడ్డది. సో కిందికి వెళ్తుందో అనుకుంటాము, బట్ బేసికలీ కరెక్ట్ ట్రేడ్ ఏంటి అంటే ఈ రెండు లైన్స్ గ్రీన్ అండ్ బ్లూ బ్రేక్ అయినాక ఇక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఎంటర్ అయ్యి మనకి ఈ టార్గెట్ వర్క్ పెట్టుకొని అక్కడ రీచ్ అవ్వకపోయినా ఇక్కడ అయినా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో ఇలా ట్రేడ్ చేయాలన్నమాట. సో బట్ అన్ఫార్చునేట్లీ ఇది మనం జనరల్గా అందరూ ఎలా ట్రేడ్ చేస్తాం, నేను ఎలా ట్రేడ్ చేస్తాను, రెడ్ పడుతుంది, బట్ కిందికి వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చేసింది. సో ఇమీడియట్గా ఒక ట్రేడ్ ఏమో సెల్ ట్రేడ్, ఒకటేమో బై ట్రేడ్. ఇది జనరల్ ట్రేడ్ చేసేది. బట్ ప్రాపర్ ట్రేడ్ ఏంటి అంటే ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయ్యి ఇక్కడ తీసుకోవాలి. ఇది సైకలాజికల్ ట్రేడ్ అనమాట. సో సిమిలర్లీ ఇంకో స్టాక్ చూద్దాం, డిఎల్ఎఫ్ చూద్దాము. ఓకే, డిఎల్ఎఫ్ ఏంటంటే గ్రీన్ గ్రీన్ కిందికి వెళ్తుందని మనం సెల్ చేస్తాము. బట్ సెల్ చేసినాక ఇది పైకే వెళ్తూ ఉంది. సడన్గా ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడంగానే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బై తీసుకుంటాం. సో ఇది ట్రేడ్ అనమాట. సో ఈ బై తీసుకున్నాక ఎంతవరకు వెళ్ళింది చూడండి స్టాక్. సో పైకి వెళ్ళిపోయింది. సో ఇలా జరుగుతుంది అనమాట ట్రేడ్. నెక్స్ట్ జైడస్ లైవ్ చూద్దాము. ఓకే, ఇక్కడ గ్రీన్ పడ్డది, ఇక్కడ ఒక రెడ్ పడ్డది. అంటే ఇక్కడ ఎంటర్ అయిపోవచ్చు. బేసిక్గా గ్రీన్ పడంగానే ఈ రెడ్ అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ అనేది దీనిపైన ఇక్కడ వరకు అని పెట్టుకోవచ్చు. ఈ గ్రీన్ బ్రేక్ అయినాక కొంచెం పైకి వరకు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్ళింది చూద్దాం. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇట్స్ కంప్లీట్లీ సైడ్ వేస్. ఓకే, సో ఇక్కడ వరకైనా ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడనే ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏం లైన్స్ లేవు బేసికల్లీ. సో ఇప్పుడు చూస్తే నేను పివట్ లైన్స్ ఆన్ చేశాను. ఇక్కడ ఈ క్యాండిల్ ఎంటర్ అయ్యి ఇదొక టార్గెట్ పెట్టుకోవచ్చు.
సో సిమిలర్లీ లూజర్స్ చూద్దాము. టీవీఎస్ మోటార్, టీవీఎస్ మోటార్ అనేది ఒక గ్రీన్, రెడ్ ఇక్కడ రెడ్ పడంగానే మనం ఎంటర్ అవుతాము. ఎంటర్ అయినాక ఇదొక టార్గెట్ గ్రీన్ లైన్. దీని గ్రీన్ లైన్ టార్గెట్ అయినాక ఇక్కడ మధ్యలో వరకు కూడా వస్తుంది. బట్ మెయిన్ టార్గెట్ అయితే ఇది బ్లూ లైన్. ఇది రీచ్ అయిందా లేదా చూద్దాము. ఎస్, రీచ్ అయింది. సో ఇక్కడ రివర్స్ అయ్యి రీచ్ అయింది. మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు పేషెన్స్గా వెయిట్ చేయాలి. మనకి ఒక్కోసారి లాస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. పేషెంట్గా వెయిట్ చేస్తే ఈ లెవెల్ హిట్ అయింది అనమాట. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా చూసుకుంటే ఇక్కడ రెడ్ పడ్డది. ఇక్కడ ఎంటర్ అవుతాము. ఇదొక టార్గెట్. ఈ కింద వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తా అంటే ఈ కింద వరకు ఒకసారి టచ్ అవుతుంది కంపల్సరీగా. ఇంకా దీని కింద వెళ్ళిందా లేదనేది చూద్దాము. ఎస్, కిందకి వెళ్ళింది. సో ఇది ఇట్లా ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాము, పీడీలైట్ ఇండస్ట్రీస్. సో ఇది 1 minute టైం ఫ్రేమ్. ఇంకా గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది. సో రెడ్ పడంగానే ఇమీడియట్గా మనం సెల్ ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఇది ఒక టార్గెట్. ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది. దీని తర్వాత ఇంకా కిందికి వెళ్ళిందా పైకి వెళ్ళిందా చూద్దాము. ఎస్, ఇది చూడండి, ఇంకా కిందికి వెళ్ళాలి. బట్ ఇదేం చేసిందంటే ఈ మనం ఎక్కడైతే ఓపెన్ అయిందో మార్కెట్ ఇక్కడ వరకు పైకి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎవడైనా ఎగ్జిట్ అయిపోతారు మార్కెట్. మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి కింద పడిపోయింది. సో ఓవరాల్ బేసికలీ చూడాలంటే ఈ స్టాక్ కింద పడాల్సిందే. బట్ ఇది ఏం చేసిందంటే ఇక్కడ పైకి వెళ్ళి స్టాప్ లాస్ అన్ని హిట్ చేసుకుంటూ కిందికి వచ్చిందనమాట. ఇది స్టాప్ లాస్ హంటింగ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ట్రేడ్ మనం బాగా పసిగడితే మంచి జాక్పాట్ అనమాట. సో ఇక్కడ చూసుంటే ఇక్కడ 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 సెల్ చేస్తుంటే మన టార్గెట్ ఈ లెవెల్ కాకుండా కింద లెవెల్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ. సో అప్పుడు బాగా ఈ మళ్ళీ ఈ లెవెల్ వరకు రివర్స్ అయింది. ఇక్కడ ఈ లెవెల్ పెట్టుకుందాం, లేదు వెయిట్ చేసినా మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్కి వచ్చింది, మళ్ళీ కింద పడ్డది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఎవరైనా పైకి వెళ్తుంది అనుకుంటారు బేసికలీ, కానీ కింద పడిపోయింది. సో బేసికలీ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత పెద్ద ఫాలోస్ ఉందని. క్యాప్చర్ చేయడం కూడా కష్టమే యాక్చువల్లీ. సో ఇది చార్ట్స్ 1 minute టైం ఫ్రేమ్లో. ఒకసారి బిట్కాయిన్, ఇథీరియం చూద్దాం మనము. ఒక్కసారి మనం బిట్కాయిన్ చూస్తే 3 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది. ఇక్కడ చూసుకుంటే పైకి వెళ్తుందని మనం బెట్ కాస్తాము. ఇక్కడ చూస్తే పైకి వెళ్ళింది. ఇక్కడ వరకు టార్గెట్ హిట్ అయ్యి, అంటే ఇక్కడ టార్గెట్ అనుకొని దాంతో ఎగ్జిట్ కావచ్చు మనము. అంటే ఇక్కడ ఎంటర్ అయ్యి బై ట్రేడ్ ఇక్కడ తీసుకొని ఎక్కడైనా ఎంటర్ కావచ్చు. బట్ దాని తర్వాత అయితే మార్కెట్ అయితే పడిపోయింది బేసికల్లీ. ఇక్కడ చూస్తే ఎథీరియం. సో సిమిలర్లీ ఇది కూడా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుంది బేసికల్లీ ఇట్లాంటి ట్రేడ్ తీసుకుంటే. ఓన్లీ షార్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకొని ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో ఇది 3 minute టైం ఫ్రేమ్లో బిట్కాయిన్ అండ్ ఎథీరియం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.